ఇందాక మనం సుబ్రహ్మణ్య స్వామివారి అభిషేకము గోత్రనామాలతోటి చేయటం జరిగిందండి. అది మేము రికార్డ్ చేశాము, అది మీకు పెట్టడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను చెప్పిన విధంగా రాహుకేతు సహిత నవనాగ శాంతులకి ఇక్కడ మనం పూజ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అందరికీ కూడా వెండి పడగ ఇవ్వటము, అలాగే ఆ పడగ మీద పడగకి సంబంధించి వాళ్ళు అభిషేకం పడగతోటి అంటే పడగని పెట్టుకొని వారు అభిషేకం చేస్తారు. దీంతోపాటు ఇక్కడ అంకురార్పణ అంటే మామూలుగా ఇక్కడ మనం ప్రధానంగా పూజ చేస్తూ ఉంటాం కదా, అది ఇక్కడ మనకి మొదలు పెడుతున్నారనమాట. కాబట్టి నవనాగుల్ని కూడా కలశాలలోకి ఆవాహన చేస్తారు, ఆవాహన చేసి పూజ చేస్తారు. ఆ తర్వాత వారి చేత మంత్రోచ్చారణతోటి ఇక్కడ అభిషేకం చేయటం అనేది కనపడుతుంది. ఇక్కడ మనకి ప్రధానంగా ఒక ఇది ఇచ్చారండి, దీనికి కొంచెం పట్టుకోండి, ఇది మనకి ఇలాంటిది ఒకటి ఇస్తున్నారు. దీనికి ఏమిటి అని అంటే నవనాగులు అనమాట, 9 సర్పాలకి సంబంధించి ఇవ్వటం జరుగుతుంది. మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఈ వెండి నాగపడగని పెట్టి ఆ వెండి నాగపడగని మంత్రోచ్చారణతోటి మంత్రసహితంగా అభిషేకం చేస్తాము. అలాగే దీని తర్వాత రాహుకేతువులకి కూడా అంటే మనం ఈ నాగపడగలు ఏవైతే ఉన్నాయో అవి మనం అక్కడ హుండీలో వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ రాహుకేతుల సంబంధంగా కూడా ఇక్కడ ఉలవలు అలాగే మనము మినుములతోటి అభిషేకం చేసి రాహుకేతువులకి కూడా సంబంధించి పూజ చేయటం అనేది కనపడుతుంది. ఇప్పుడు మనం మొదలు పెడుతున్నాము, ఇది అసలు కార్యక్రమం. ఇందాక మనం చేసింది సర్పసూక్తంతో సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకము, అది కూడా మేము మీకు పెట్టడం జరుగుతుంది. మీరు మీ గోత్రనామాలు కూడా అందులో చదవటము, అలాగే మీ పేర్ల మీద మేము అక్కడ అభిషేకం చేయటం కూడా జరిగింది. ఇది మేము తప్పనిసరిగా మీకు యూట్యూబ్లో పోస్ట్ కూడా చేస్తాము. ఇప్పటి నుంచి ఉండేదంతా కూడా లైవ్ అండి. ఇక్కడ మళ్ళీ మీ గోత్రనామాలు చదువుతాము, అలాగే మీ గోత్రనామాలకి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా ఒక పూజారి గారు కూర్చుంటారు, వారు మీ పేర్ల మీద గోత్రనామాలు చదివి అభిషేకం కూడా చేయటం మీరు గమనిస్తారు.